వైసీపీ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ్ కృష్ణంరాజుకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా, ఆయన పోటీ చేస్తారా అంటే దీని మీద టీడీపీలో కానీ బీజేపీలో కానీ సరైనటువంటి క్లారిటీ ఎక్కడా కనిపించట్లేదు. ఆయనకు అసలు టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రఘురామ్ కృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఆయనకి చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన పూర్తిగా వైసీపీ పార్టీకి దూరం అయిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ్ కృష్ణంరాజు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం నడిచింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగాలని భావించిన రఘురామ్ కృష్ణంరాజుకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీట్ని బీజేపీ ఆశిస్తోంది. నరసాపురం సీటు దాదాపు బీజేపీకి ఖరారైనట్లే. దీంతో బీజేపీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్న రఘురామ్ కృష్ణంరాజుకి అక్కడ కూడా నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది. నరసాపురం టికెట్ని తనకు కేటాయించాలని బీజేపీ అధిష్టానం వద్ద రఘురామ చేసిన పైరవీలు విఫలమైనట్లు సమాచారం అందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకి టికెట్ ఇవ్వకూడదని బీజేపీలోని కొంతమంది నేతలు అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. రఘురామ్ కృష్ణంరాజు పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం అంతగా ఆసక్తి చూపించట్లేదు. తాజాగా ఈ వ్యవహారం మీద రఘురామ్ కృష్ణంరాజు స్పందించారు కూడా. తనకి ఎంపీ సీటు రాకుండా జగన్ తన కోవట్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సీఎం జగన్ బీజేపీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తనకి టికెట్ దక్కకుండా అడ్డుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. మరోవైపు బీజేపీ నరసాపురంలో బలమైన అభ్యర్థుల్ని బరిలో దించాలని భావిస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా దివంగత కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన భార్య శ్యామలాదేవిని పోటీలో దించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. దీంతో రఘురామకి నరసాపురం ఎంపీ టికెట్ దక్కే ఛాన్సు ఎక్కడా కనిపించట్లేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తుల ద్వారా బీజేపీలో పావులు కదుపుతూ రఘురామ్ కృష్ణంరాజుని ఇబ్బంది పెడుతున్నారు అనే ప్లాను సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తోంది.